ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. కీర్తనల గ్రంథము 72వ కీర్తన 18వ చరణం. హూ అలోన్ డస్ వండర్స్ థింగ్స్. సామ్స్ చాప్టర్ 72 వర్స్ 18. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మాత్రమే ఆశ్చర్యమైన క్రియలు చేయగలడు. ఆయన మాత్రమే ఎవరు గ్రహించని, ఎప్పుడు ఊహించని కార్యములు చేయగలడు. ఆయనకే సాధ్యము. కాబట్టి ఆయన స్తుతించండి అని ఈ కీర్తనలో కీర్తనగాడు చాలా చక్కగా వివరిస్తున్నాడు. మనం ఈ లోకంలో చూస్తే కొన్ని రకాలైన పనులకు కొంతమంది ప్రత్యేకంగా ఉంటారు. వారిని స్పెషలిస్ట్ అంటారు. అయితే వారి దగ్గరికి వెళ్తేనే ఇది సాధ్యం, వారి చేయి పడితేనే ఇది తగ్గుతుంది, వారి చేతికి వెళ్తేనే ఇది రిపేర్ అవుతుంది అని మనం వింటుంటాం, చెబుతూ ఉంటాం కదండి. అనగా వారు దానిలో ఆరితేరిపోయారు. అయితే వారిని మించిన వారు ఇంకొకరు ఉండొచ్చు. వారికంటే ఇంకా బాగా చేయగల సామర్థ్యంతో ఇంకొకరు రావచ్చు. గురువును మించిన శిష్యులు ఉండొచ్చు. కానీ మన యేసయ్యను మించిన వారు ఎవరూ కూడా ఉండరు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలడు. ఆయన తప్ప మరెవరు చేయలేరు, చేయజాలరు కూడా. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, బహుశా మీరు మీ జీవితంలో అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారేమో, మీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరగాలి అని అనుకుంటున్నారేమో, ఇది జరిగితే గాని పరిస్థితులు మారవు అనే మాటలు మీరు వింటున్నారేమో. అయితే అది జరగాలి అంటే, అది సాధ్యపడాలి అంటే మీరు యేసయ్య దగ్గరకు రావాల్సిందే. వేరే ఆప్షన్ అనేది లేదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది ఆయన మాత్రమే అని, ఇంకెవ్వరికి అది సాధ్యం కాదు అని. ఆశ్చర్య కార్యం అంటే ఏమిటండి? ఏ కార్యమును బట్టయితే ఈ లోక జనము ఆశ్చర్యపోతారో, ఏ సంఘటన అయితే జరగడం అసాధ్యమని భావిస్తారో, ఏదైతే ప్రకృతికి విరోధంగా అనిపిస్తుందో అదే అద్భుతం, అదే ఆశ్చర్యం. అది మనుష్యుల వలన, దేవదూతల వలన, మరెవరి వలన సాధ్యపడదు. భక్తుడు అంటున్నాడు, ఆయన పరిశోధింపజాలని మహత్కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు అని. ఆయన ఒక్కటి మాత్రమే చేస్తానని చెప్పడం లేదండి, ఆయన లెక్కలేనన్ని చేస్తాను అంటున్నాడు. లెక్కించుటకు వీలు కానివి ఆయన చేయగలడు. ఈ రోజున నీవు నీ జీవితంలో ఏ అద్భుతం కోసం ఎదురు చూస్తున్నావు? నీకున్న అనారోగ్యము ఏం చేసినా, ఎన్ని మందులు వాడినా పోదు, స్వస్థత రాదు అంటున్నారేమో, అసాధ్యం అంటున్నారేమో. కానీ దేవుడు చేయగలడు. నీకు స్వస్థత ఆయన ఇవ్వగలడు. 12 సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడుతున్న ఆ స్త్రీకి 12 సంవత్సరాలు స్వస్థత లేదు. డబ్బంతా పోయింది, బాధలు అనుభవించింది, మనుషుల చుట్టూ తిరిగింది, మాంత్రికులను నమ్ముకుంది. కానీ ఆమెకు స్వస్థత రాలేదు. యేసయ్య దగ్గర మాత్రమే ఆమెకు స్వస్థత వచ్చింది. నీకు కూడా స్వస్థత వస్తుంది. అది అద్భుతమే, ఆశ్చర్యమే కావచ్చు. నో ప్రాబ్లం. దేవుడు దానిని నీ కోసం చేయగలడు. నీకున్న అప్పుల నుండి నిన్ను దేవుడు విడిపించగలడు. నీకున్న ఆ కుటుంబపరమైన కష్టాల నుండి ఆయన నిన్ను విడిపించగలడు. మారు మనస్సు లేని, చెడు వ్యసనాలు కలిగిన నీ భర్తను ఆయన మార్చగలడు. ఈయన మారడం అసాధ్యము అన్న నోటితోనే ఇదెలా సాధ్యమైంది అనేలా యేసయ్య చేయగలడు. ఇంత అప్పు తీర్చడం మీ వలన కాదు అని అన్నవారే మీరు ఆ అప్పులన్నీ తీర్చి ఇంకొకరికి ఇచ్చే స్థితిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయేలా దేవుడు చేయగలడు. నీ గర్భము తెరుచుకోదు, నీకు సంతానం లేదు, ఉండదు అని సర్టిఫికెట్ ఇచ్చిన వారే నీ బిడ్డలను చూసి దేవుణ్ణి స్తుతించేలా ఆయన చేయగలడు. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మన యేసయ్య వంటి వారు ఎవ్వరూ లేరు, ఉండరు కూడా. ఆయనను కాదు అని నీవు ఏ అద్భుతము చూడలేవు. ఆయన ద్వారానే అద్భుతం జరుగుతుంది. నీవు నమ్మినా నమ్మకపోయినా దేవుడు అద్భుతము చేస్తాడు అనేది మాత్రం
నిజం. అది మనుషుల హృదయానికి అందదు, అర్థం కాదు, వారు గ్రహించలేరు. శారా గర్భము తెరవబడుతుంది అంటే ఆమె నవ్వుకుంది. మృతతుల్యమైపోయిన నా గర్భం తెరవబడ్డం అసాధ్యమని ఆలోచించింది. కానీ అప్పుడు దేవుడు ఆమె జీవితంలో ఆశ్చర్య కార్యము చేయలేదా? నీ జీవితంలో కూడా యేసయ్య తప్పకుండా ఆశ్చర్య కార్యం చేసి తీరుతాడు. ఆ ఆశ్చర్య కార్యము కోసం, నీ జీవితంలో మార్పు కోసం, నీ కుటుంబం కట్టబడ్డం కోసం, నీవు సంతోషంగా సమాధానంగా జీవించడం కోసం నీవు చేయాల్సింది ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు మొరపెట్టడమే. నీవు మొరపెడితే ఆయన అద్భుతమును చేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అద్భుతాలు జరిగించువాడవయ్యా, ఆశ్చర్యకరుడవు, ప్రేమామయుడు తండ్రి, కృపామయుడువు, దయగల దేవుడవు, దీనుడవు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున లెక్కలేని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో మీరు జరిగిస్తారని, అయ్యా మీరు మాత్రమే మా జీవితంలో కార్యమును జరిగించగల సమర్థుడు అని ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారయ్యా. అవును ప్రభా, జీవితం పైన ఆశలు కోల్పోయి అయ్యా మరి తండ్రి అయ్యా బ్రతికున్న తండ్రి చనిపోయినటువంటి వారితో సమానంగా బ్రతుకుతున్న వారితో ఈ రోజున మీరు మాట్లాడారు. అవునయ్యా, మీరు ఆశ్చర్యకార్యం వారి జీవితంలో జరిగిస్తారయ్యా. మోడు బారిపోయినటువంటి జీవితాలను చిగురింపజేయగలిగిన సమర్థుడు ప్రభా. అయ్యా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఎటువంటి అనారోగ్యముతో ప్రభా ఆశలు లేక జీవిస్తున్నారో వారి జీవితంలో కార్యాన్ని జరిగించండి. యేసు నామములో స్వస్థతను దయచేయండి. యేసు నామములో వారికి బలాన్ని దయచేయండి, వారికి బలాభివృద్ధిని దయచేయండి ప్రభా. అయ్యా వారిని మీరే లేవనెత్తండి ప్రభా. మరణపు టంచుల్లో నుండి వారిని లేవనెత్తి జీవమును వారికి దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయ్యా మరి తండ్రి అప్పుల భారాల నుండి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం చేయండి. ప్రమోషన్ విషయంలో తండ్రి మీ యొక్క కృపను వారి పైన కుమ్మరించండి. ఆగిపోయిన శాలరీలు వచ్చినట్లుగా సహాయం చేయండి. మరి తండ్రి ఏ ఏ ఆటంకాలతో వారు ఉన్నారో ప్రభా, ఆటంకాలన్నింటినీ వారికి దూరపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. మరి తండ్రి యవన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన వయసులో చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా అయా చెడు స్నేహాలకు వారు తండ్రి అయా దూరముగా ఉండునట్లుగా కృప చూపించండి దేవా. అయా మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి అయ్యా. వివాహాల విషయంలో మీ చిత్తమును అయా అడుగునట్లుగా సహాయము చేయండి అయ్యా. మీ చిత్తములో వారి వివాహము జరుగునట్లు సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఆస్తి తగాదాలు, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. శాంతి లేక సమాధానము లేక బ్రతుకుతున్నటువంటి వారిని తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకొని వారికి శాంతిని, సమాధానాన్ని, నెమ్మది దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రయాణాలలో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా రక్షణ లేక ఉన్నారో నాయన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా రక్షణను, మారు మనసును వారికి అనుగ్రహించండి తండ్రి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారి యొక్క తండ్రి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుండి తండ్రి వారికి విడుదలను అనుగ్రహించండి. అయా గృహము నిర్మించుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారికి కావాల్సిన అవసరతలను మీరు తీర్చండి ప్రభా. అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా మరి తండ్రి త్రాగుడు వ్యసనాలకు బానిసలై అయా మరి ఆ త్రాగుడు వ్యామోహంలో పడి ప్రభా కుటుంబాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు ప్రభా. వారి హృదయాలను మార్చండి అయ్యా. అట్టి బిడ్డలకు మారు మనసును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా మీ యొక్క పరిచర్య చేస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. సువార్థికులను ఆశీర్వదించండి. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. మీ పరిచర్యలో తండ్రి అయా వారు తండ్రి విరివిగా కొనసాగుతుండగా ప్రభా మీ శక్తిని, మీ బలాన్ని, మీ ఆత్మను వారి పైన కుమ్మరించండి ప్రభా. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు దీవించండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. అదే విధంగా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి తండ్రి మీ యొక్క శక్తిని, బలాన్ని దయచేయమని
చేయమని, తల్లి బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించమని, డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి, మంచి ఆరోగ్యంతో వారిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, వారు చేస్తున్న కష్టార్జితాన్ని మీరు దీవించండి, దుఃఖములో ఉన్నటువంటి బిడ్డలను ఓదార్చండి, మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించి ఫలింప చేయునుగాక.